ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై 13 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం విచారణ కొనసాగుతుంది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల తీరుపై విచారిస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం శనివారం క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగింది. ఇంటెలిజెన్స్ ఐజీ వినీత్ బ్రీజిలాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో ఏర్పాటైన సిట్ 4 బృందాలుగా విడిపోయి ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తోంది. పల్నాడు జిల్లా మాచర్ల, నర్సారావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రితో పాటు తిరుపతిలో సిట్ అధికారులు పర్యటిస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్లో ఉన్నారు. సుధీర్, ఈరోజు తీసుకున్నట్టయితే ఏదైతే ఎన్నికల అధికారి నియమించినటువంటి సిట్ తిరుపతి జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల ఎన్నికల పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ముగిసిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని పైన మహిళా యూనివర్సిటీ వద్ద కొంతమంది వైకాపాకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇదే నేపథ్యంలో దీనిపైన పూర్తి విచారణ కొనసాగించాలనేటువంటి నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇప్పటికే నిన్న తిరుపతికి చేరుకున్నటువంటి సిట్ బృందము మొదట అంటే పోలింగ్ జరిగిన తర్వాత రాత్రి ఏదైతే పులివర్తి వారిపల్లి, కూచువారిపల్లిలో అక్కడ టీడీపీ వాళ్ళపైన దాడులు చేయడము, అలాగే టీడీపీ వాళ్ళకు సంబంధించినటువంటి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. అక్కడి నుంచి ప్రారంభించారు. అసలు ఇక్కడ గొడవ ఎలా జరిగింది, ఎవరెవరు కొట్టుకున్నారు అనేటువంటి నేపథ్యంలో పులివర్తి వారిపల్లి, అలాగే కూచువారిపల్లి, రామిరెడ్డి గారి పల్లిలో పూర్తి విచారణ కొనసాగించి నిన్న రాత్రి తిరుగు ప్రయాణమే తిరుపతికి చేరుకున్నారు. ప్రస్తుతం తీసుకున్నట్టయితే పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఈ యొక్క ఈవీఎం మిషన్లు భద్రపరిచినటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఉందో, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన చోటు చేసుకోవడంతో కేసు అక్కడ నమోదు చేసి ఈ యొక్క దీనికి దాడికి పాల్పడినటువంటి నిందితులంతా కూడా అదుపులో తీసుకుని ప్రస్తుతం కడప జైలు తరలించడం జరిగింది. ఈ యొక్క యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కి ప్రస్తుతం సిట్ అధికారులు ఇద్దరు అక్కడ చేరుకోవడం జరిగింది. డిఎస్పీ రఘునాథాచారి, ప్రభాకర్ ఇద్దరు కూడా చేరుకుని ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఏతో ఆ రోజు ఏం జరిగింది, సంఘటన ఏం జరిగింది అనేటువంటి నేపథ్యంలో ఆరా తీస్తున్నారు. అలాగే ఆ రోజు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏదైతే వీళ్ళకి సీసీ ఫుటేజ్ లభ్యమైందో ఈ లభ్యమైనటువంటి సీసీ ఫుటేజ్ ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. అయితే ఈ యొక్క యూనివర్సిటీకి రాక మునుపు వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరినటువంటి సీసీ ఫుటేజ్ కూడా కొన్ని పోలీసులకు లభ్యమైందని కూడా తెలిసింది. ఆ యొక్క సీసీ ఫుటేజ్ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి ఎంతమంది ఉన్నారు, దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ప్రస్తుతం ఈ యొక్క కేసులో ఉన్నారనేటువంటి నేపథ్యంలో కూడా చూస్తున్నారు. ఒకవేళ సెక్షన్లు ఏదైతే ఎఫ్ఐఆర్ కట్టారో ఈ యొక్క ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటి సెక్షన్లు కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కరెక్ట్ గా ఈ యొక్క సెక్షన్లు పెట్టారా, దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది దాడికి పాల్పడితే ఎంతమంది పైన కేసులు కట్టారనేటువంటి విచారణ కూడా కొనసాగుతుంది. మొత్తం మీద ఆ రోజు ఉన్నటువంటి ఆధారాల మేరకు పూర్తి స్థాయిలో ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిట్ అధికారులు అయితే దీని మీద విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.